హరి ఓం 15వ అధ్యాయం నుండి 6వ శ్లోకము. దీన్ని కూడా 4 చరణాలుగా మొదటిసారి, 2 చరణాలుగా రెండోసారి, పూర్తి శ్లోకం మూడవసారి, ప్రతి 3 సార్లు చెప్పుకుందాము. మొదటి చరణము. నతద్భాసయతే సూర్యో నతద్భాసయతే సూర్యో నతద్భాసయతే సూర్యో. ఇప్పుడు రెండవ చరణం. న శశాంకో న పావకః న శశాంకో న పావకః న శశాంకో న పావకః. మూడవ చరణం. యద్గత్వా న నివర్తంతే యద్గత్వా న నివర్తంతే యద్గత్వా న నివర్తంతే. నాలుగవ చరణం. తద్ధామ పరమం మమ తద్ధామ పరమం మమ తద్ధామ పరమం మమ. ఈ విధంగా 4 చరణాల్లో 3 సార్లు చెప్పుకుందాము. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని 2 భాగాలు విభజించి మొదటి లైన్ 3 సార్లు, రెండవ లైన్ 3 సార్లు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. రెండవ చరణం 3 సార్లు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇప్పుడు పూర్తి శ్లోకము 3 సార్లు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈరోజు చెప్పుకున్న 4, 5, 6 శ్లోకాలను తిరిగి 3 సార్లు ప్రతి శ్లోకాన్ని చెప్పుకున్నాము. ఇది చూస్తూ మీరు స్క్రీన్ పైన వచ్చే శ్లోకాలను చూస్తూ మీరు ఆడియో వింటూ చదువుతూ ఉంటే మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గోపాలకృష్ణ భగవానికి జై.